Hey guys, welcome to our channel. This is Naveen. Meet చేస్తున్నారు Naveen NCC. సో గైస్ అయితే మనం తదుపరి అంటే ఇన్ని రోజుల నుంచి వీడియోస్ అయితే చేస్తున్నాం కదా, చాలా మంది అయితే కొన్ని కామెంట్స్ అయితే చెప్తున్నారు. సో ఆ కామెంట్స్కి ఇప్పుడు రిప్లై ఇవ్వడానికి ఈ వీడియో అయితే మెయిన్గా తీస్తున్నాను అనమాట. సో మీరు ఇంకా మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే చేయండి, అండ్ వేరే వాళ్ళకి కూడా వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకి సందేహాలు ఏమైనా ఉంటే వాళ్ళకి ఆన్సర్ కూడా ఇంకా వేరే వీడియోలో ఇద్దాం. సో దీంట్లో చూసినట్టయితే ఒక కామెంట్ అయితే ఉంది, ఒక బ్రో అయితే మెన్షన్ చేశాడు, అన్విష్ అని అర్బన్ కంపెనీలో అనేది బ్రాంచ్కి వెళ్ళి, అంటే నేను మొత్తం అర్థమే చెప్తాను. సో మీరు ఇంత ఎర్నింగ్ చేస్తున్నారు రైటే. సో అర్బన్ కంపెనీకి వెళ్ళినప్పుడు సో అక్కడ అనేది మాకు ఇంటర్వ్యూలో అనేది ఫెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి కామెంట్ అయితే ఉందన్నమాట. సో ఫెయిల్ చేయకపోతే ఏం చెప్తారు, మీకు సరైన అనేది గైడెన్స్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు గైడెన్స్ అనేది ఉండకపోతే, గైడెన్స్ అనేది ఉంటే మీరు ఫెయిల్ ఎందుకు అవుతారు? సో ఫస్ట్ వెళ్ళే ముందు నాకు కాల్ చేయండి. వెళ్ళే ముందు నాకు కాల్ చేసిన తర్వాత మీరు వెళ్తే సో మీకు ఇంటర్వ్యూలో ఏమేమి చెప్పాలో, ఎటువంటి సమాధానం చెప్పాలో నేను మొత్తం మీకు గైడెన్స్ ఇస్తాను. సో అప్పుడనే మీరు ఇంటర్వ్యూలో అనేది ఈజీగా సక్సెస్ఫుల్గా పాస్ అయిపోతారు. అండ్ నా త్రూ వెళ్ళిన పర్సన్స్ కూడా ట్రైనింగ్లో కూడా ఎవరు కూడా ఫెయిల్ అనేది జరగడం లేదనమాట. అన్వేష్ గారు చెప్తున్నాడు ఏంటంటే 6 మెంబర్స్ వెళ్తే దాంట్లోకి వెళ్ళి ఓన్లీ 2 మెంబర్స్ పాస్ అవుతున్నారంట. సో మీరు అంటే వేరే డిసిషన్, అంటే మీరు నా త్రూ కాకుండా మీరు వేరే వాళ్ళ త్రూ వెళ్తున్నారు. సో మీకు సరైన గైడెన్స్ లేదు, ఏం లేదు. సో మీరు డైరెక్ట్ వెళ్తున్నారు, జస్ట్ మీరు యూట్యూబ్లో వీడియో చేస్తున్నారు, డైరెక్ట్గా మీరు వెళ్ళిపోతున్నారు. అర్బన్ కంపెనీ డైరెక్ట్ లొకేషన్ సర్చ్ చేస్తున్నారు, మీ నియర్ బై ఇండియాలో మీరు ఎక్కడున్నా కానీ నియర్ బై కొడుతున్నారు, వెళ్తున్నారు, ఇంటర్వ్యూనే అటెండ్ అవుతారు. అప్పుడు మీరు ఎట్లా పాస్ అవుతారు చెప్పండి? సో ఫస్ట్ అనేది వీడియో అంటే అందరికీ కాల్ చేయమని ఎందుకు చెప్తున్నాను, ఫస్ట్ నాకు కాల్ చేయండి, మీకు సరైన గైడెన్స్ అనేది ఇస్తాను, దాని తర్వాతనే మీరు వెళ్ళండి. ఇంకొక బ్రో అంటున్నానంటే, అన్న ఇది రియలా ఫేకా అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇది మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. సో మనకు అర్బన్ కంపెనీ అనేది రియలే, సో ఫేక్ అయితే కాదు. మీరు ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ అయినా చూడండి, అండ్ యూట్యూబ్లో కూడా చూడండి. డైరెక్ట్ ఆఫీస్కి అయితే రండి, మీరు మీట్ అయితే అవ్వండి, మాట్లాడండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ చెప్పండి. సో మీరు దాని తర్వాతనే కదా మీరు జాయిన్ అయ్యేది. సో రియలా ఫేక్ అనేది ఏముండదు, ఓకేనా? సో ఇది ఫేక్ అయితే కాదు, ఓన్లీ రియల్ కంపెనీ, అర్బన్ కంపెనీ నడుస్తుంది, వర్క్ అయితే చేస్తున్నారు, చాలామంది ఎర్నింగ్ కూడా చేస్తున్నారు. సో ఇంకో బ్రో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇది ఐడి పేరు అనేది మనవుడు వచ్చాడు అని చెప్పేసి ఐడి పేరు ఉంది. సో ఇతను అడిగేది ఏంటంటే, ఇక్కడ మనం వెళ్ళి టైం వేస్ట్, ఆడ వెళ్ళేసి మనం కిట్ అమౌంట్ కూడా కట్టాలి, అది కూడా వేస్ట్ అని చెప్పేసి ఈ బ్రదర్ అయితే అంటున్నాను. సో ఆ బ్రదర్కి నేను క్లారిటీ అయితే ఇస్తానమాట. సో మనకు దీంట్లో ఎర్నింగ్ అసలు ఎంత ఉంటుంది, ఎర్నింగ్ అసలుకి ఎంత ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని ఫస్ట్ డిస్కషన్ చేస్తాను మీకు. సో దీంట్లో అయితే మనకి ఎర్నింగ్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ మంత్ నుంచి మనకు 30,000 నుంచి 50,000 అయితే ఎర్నింగ్ అవుతుంది. అండ్ మీకు అక్కడ కొన్ని ఏరియాలో మీకు డిమాండ్ లేదు, అక్కడ కూడా మీకు ఆర్డర్ రావట్లేదు అనుకున్నా కానీ గ్యారెంటీ అనేది ఇస్తారు. 25,000 నుంచి 30,000 లోపు అయితే మనకి గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఎర్నింగ్ రాకున్నా కానీ ఆ అమౌంట్ అయితే కంపల్సరీ ఇస్తారు. లేదు ఇంకా నాకు ఎర్నింగ్ కావాలి కంపల్సరీగా అయితే మీకు హబ్ అనేది, అంటే మీ జోన్ అనేది ఉంటుంది కదా, ఆ జోన్ అనేది చేంజ్ అనేది చేస్తాం. జోన్ అనేది చేంజ్ చేసినప్పుడు అక్కడ లీడ్స్ అయితే ఎక్కువ వస్తాయి, ఎక్కువ ఆర్డర్ చేస్తారు, ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే ఎర్నింగ్ చేస్తారు. 8 days మెయింటెనెన్స్కి వేస్ట్, అండ్ ఫుడ్, షూ, అండ్ మనకు ఎక్విప్మెంట్ అనేది కూడా వేస్ట్ అని చెప్పేసి అంటున్నాడు. అండ్ ఎక్విప్మెంట్ ఇంకా 20,000 అని చెప్పేసి అంటున్నాడు. ఏదైనా రిప్లై చేస్తాను నేను. సో మనకు ఎక్విప్మెంట్స్ కాస్ట్ వచ్చేసరికి 14,800 అనమాట. సో 14,800 నుంచి మనం 3,000 అండి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 3,000 పే చేస్తాం కదా, 3,000 పే చేస్తున్నాం. అప్పుడు మనకి ఎక్విప్మెంట్ ఎంత ఉంటుంది, 11,800 అని లోన్ అవుతుంది అనమాట. 11,800కి మనకు వడ్డీ ఎంత పడుతుంది, 3,000 అనేది వడ్డీ పడుతుంది. అది ఎంత, 4 monthsకి అనేది 3,000 వడ్డీ పడుతుంది. 3,000 కూడా మీరు వడ్డీ కట్టకపోతే మీ దగ్గర ఉంటే మీరు కట్టుకోవచ్చు కదా. సో లేనప్పుడే కదా మనం వడ్డీ కట్టి తీసుకొని 11,800 కదా మనం లోన్ అనేది తీసుకునేది, అది ఓకేనా? సో మీరు బయట మీ దగ్గర అమౌంట్ ఉంటే మీరు ఫుల్ అమౌంట్ కట్టుకోండి. సో తప్పేం లేదు కదా, ఫుల్ అమౌంట్ లేకనే కదా మనం వడ్డీ అయినా పర్లేదు, ఇంట్రెస్ట్ అయినా పర్లేదు. 11,800కి మనకు డైలీ 100 రూపీస్ చొప్పున మనకు 4 months వరకు కట్ అవుతాయి. సో మొత్తం అమౌంట్ అనేది క్లియర్ అవుతుంది అనమాట. సో ఓకేనా? సో ఈ విధంగా అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఇదే బ్రో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో అక్కడ వెళ్ళిన తర్వాత ఓన్లీ వాష్రూమ్ అంటే బాత్రూమ్ క్లీనింగ్ లోనే మాత్రమే చాయిస్ ఉంది అంటారు, వేరే కేటగిరీలో చాయిస్ లేదు అని చెప్పేసి అంటారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత చాయిస్ లేదు అని చెప్పేసి అంటున్నారు కదా ఈ బ్రదర్కి. సో ఈ బ్రదర్ చెప్తున్నా, మనకు ఈ క్లీనింగ్ కేటగిరీ కాకుండా వేరే ఆల్ కేటగిరీస్ అనేది మనకు అవైలబుల్గా ఉన్నాయి. మనకు ఏది మసాజ్ అయినా కావచ్చు, సెలూన్ అయినా కావచ్చు, అండ్ పెయింటింగ్ అయినా కావచ్చు, ప్లంబింగ్ అయినా కావచ్చు, ఏసీ టెక్నీషియన్ అయినా కావచ్చు. మీరు ఒకసారి నాకు కాల్ చేయండి, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు నాకు కాల్ చేస్తే నేను మీకు చెప్తాను అనమాట, ఆ కేటగిరీ ఉందా లేదా, సో ఆ కేటగిరీ ప్రజెంట్ వేకెన్సీస్ అనేది జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి మీకు చెప్తాను నేను. సో అప్పుడనే మీరు అనేది డిసైడ్ అయితే కావచ్చు. అండ్ మినిమం వాళ్ళ ఆ వర్క్లో మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇది ఫస్ట్ మీనైతే గుర్తుకుంచుకోండి. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అనేది మీకు అనేది, సో మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే జాయిన్ అయితే అవ్వచ్చు.
ఒకవేళ వేకెన్సీస్ ఉంటాయి, ఓకేనా. వేకెన్సీస్ వేరే దాంట్లో లేవు, ఈ దాంట్లో నేను మీరు ఫిక్స్గా అవ్వాలని చెప్పేసి నేనైతే అనను. సో చాలా దగ్గర వేకెన్సీ ఉన్నాయి, నాకు కాల్ చేయండి. నేనే మీరు ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా కానీ ఆ వేకెన్సీస్ ఉంటే మీకు తప్పకుండా నేనే జాయిన్ చేపిస్తాను, ఓకేనా. ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి. మరి 5 days తర్వాత అయితే ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియోలో మీ కామెంట్స్కి అయితే నేను సమాధానం అయితే కరెక్ట్ ఇస్తామని అనుకుంటున్నా. సో ఇంకా సందేహాలు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా అర్బన్ కంపెనీ గురించి, సో రియల్ ఫేక్ అని చెప్పేసి చాలా మంది మీరు అనుకుంటున్నారా. సో ఇంకా మీకు ఆర్డర్స్ వస్తలేవు, సో నాన్ హబ్లో ఉన్నాం మేము, సో ఇక్కడ ఆర్డర్స్ వస్తలేవు, మేము ఏరియాని చేంజ్ అవ్వాలని అనుకుంటున్నాం అని చెప్పేసి ఎవరైనా ఉంటే కూడా నాకు మెసేజ్ చేయండి, నాకు కాంటాక్ట్ అయితే చేయండి. అది కూడా ఎవరికైనా మనకి ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఎవరైతే ఉంటారో నా రిఫరల్తో వచ్చిన వాళ్ళకి నేను హెల్ప్ అయితే చేస్తాను, వేరే రిఫరల్ వాళ్ళకి హెల్ప్ అయితే చేయలేను. సో ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకైతే వీడియో అయితే షేర్ చేయండి. అండ్ మీ డౌట్స్ అయినా క్లియర్ అయినాయా లేదా అని చెప్పేసి కూడా కామెంట్ అయితే చేయండి.